ఇప్పుడు చూడు. హాయ్ హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు లైవ్ విత్ అకుల్ పార్టీ. సారీ, కొంచెం నెట్ కనెక్షన్ వల్ల ఇట్ వాస్ లైక్ హ్యాపెండ్. యా, సో మీరు అమృతాన్ని ఏమన్నా క్వశ్చన్స్ అడగాలనుకుంటే కనుక మీ లైఫ్ చూస్తూ ఏదో ఇలా బతికేస్తున్నాం. ప్రత్యూష, గుడ్ ఈవినింగ్. యా, గుడ్ ఈవినింగ్. హాయ్ పుష్ప, హవ్ ఆర్ యూ? సో ఐ హోప్ ఎవరీవన్ ఆర్ డూయింగ్ గుడ్. సో నేను అమృతాన్ని యాడ్ చేస్తాను విన్ 1 minute. మీరు ఏమైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటే అమృతాన్ని జాయిన్ అయ్యేలోపు మీరు నాకు టెక్స్ట్ చేయొచ్చు అనమాట. సో హవ్ ఆర్ యూ? ఐమ్ గుడ్. నా పెళ్ళి ఎప్పుడు? మహేష్ ఎవరిగ్రీన్ షార్ట్ ఫిలిం బాగుంది కదా, నువ్వు అలా అన్నీ అంటావు. హాయ్ బోలో నా బై. హాయ్, హవ్ ఆర్ యూ? బాబా ప్రెసెంట్ ఖాళీ. హాయ్ అన్న, ప్లీజ్ హాయ్ చెప్పండి. హాయ్. Okay. Oh, finally, welcome to Hi. Live with Akil Party 36th episode ki. Okay. Hi. So, how are you? Yeah, I'm fine. What about you? I'm good. Oh shit. Okay. Alright, all set. Yeah, Ready? ready. Yeah. So, hi guys, మీరు చెప్పినట్టుగానే లైక్ అమృత ఇవాళ వచ్చింది అనమాట లైవ్ కి 36th episode కి. So that was like happy for us. So మీ yeah. వాయిస్ So, నాకు క్లియర్ గా వినిపించట్లేదు. hello. No. వాయిస్ వినపడట్లేదా? వినపడుతుంది, ఆడియన్స్ కి వినపడుతుంది కదా. హలో. హలో. ఇట్స్ ఫైన్. యా, ఇప్పుడు వినిపిస్తుంది. ఓకే, ఇప్పుడు క్లియర్ గా ఉంది కదా. యా. యా, సో లైవ్ స్టార్ట్ చేద్దాం. సో లైవ్ స్టార్ట్ చేసే ముందు ఒకసారి మీ ఫ్యాన్స్ అందరికి హాయ్. హలో, హాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై లవ్ ఎవ్రీవన్. వెల్కమ్. ఓకే. యా, సో ఇవాళ మీ ట్రైలర్ రిలీజ్ అయిందిగా, హౌ యు ఆర్ లైక్, ఎలా ఫీల్ అవుతున్నారు? యాక్చువల్లీ ఫస్ట్ ఏంటంటే చాలా మంది నెగిటివ్ గా తీసుకున్నారు దాన్ని. అదొక యాక్ట్ అంతే. ఆ యాక్ట్ ఓకే. ని చాలా మంది నువ్వు ఇలా చేస్తావు అనుకోలేదు, నువ్వు ఇలా చేస్తావు అనుకోలేదు అంటే అది తప్పదు. ఇంకా కొన్ని చెయ్యాలి. ఇంకా ప్రతి దానికి ఒక రిస్ట్రిక్షన్స్ ఉంటే ఇంకా అంటే డెవలప్ అవ్వడం చాలా కష్టం. నేనైతే ఓకే. సాటిస్ఫై అయ్యాను. ట్రైలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ నేను అక్కడ చేసింది నిజమా కాదా అన్నది అనవసరం. బట్ అదైతే యాక్ట్ అంతే. మేమిద్దరం అంటే పర్సనల్లీ వీఆర్ జస్ట్ అ ఫ్రెండ్స్, కానీ అక్కడ చేయాల్సిన యాక్ట్ అంతే. సో ఐఎమ్ నాట్ అండ్ సమ్ కామెంట్స్ ఆర్ లైక్ వియర్డ్ వన్. నేనైతే పట్టించుకోను యాక్చువల్లీ. నెగిటివ్ కామెంట్స్ ఓకే. ఐ కీప్ అ సైడ్ బికాస్ దే డ్యామేజ్ సో మై బ్రెయిన్. సో నువ్వు చేసిన దానికి యు ఆర్ సాటిస్ఫైడ్ అండ్ యు ఆర్ లైక్ వెల్ అండ్ గుడ్. యా, టోటలీ సాటిస్ఫైడ్. యా, సో లైవ్ స్టార్ట్ చేసే ముందు ఐ ఎక్స్ప్లెయిన్ అనమాట. ఈ లైవ్ వచ్చేసి 3 rounds ఉంటాయి. ఓకే. ద ఫస్ట్ రౌండ్ ఇస్ ఆడియన్స్ రౌండ్, సెకండ్ రౌండ్ ఇస్ లైక్ గెస్ రౌండ్, ఓకే, గెస్ రౌండ్. యా, థర్డ్ రౌండ్ ఇస్ సర్ప్రైజ్ రౌండ్. సర్ప్రైజ్. ఓకే, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఇట్. యా, సో ఫస్ట్ రౌండ్ ఏంటంటే ఆడియన్స్ దగ్గర నుంచి మేము టాప్ 10 క్వశ్చన్స్ మేము లైక్ రాసుకొని ఉంచామన్నమాట. విల్ ఆస్క్ యూ లైక్ మీ ఆడియన్స్ మిమ్మల్ని ఎప్పటి నుంచి అడగాల్సిన క్వశ్చన్స్. సో మేము ఓకే. క్లియర్ చేస్తాం వాళ్ళ ఆడియన్స్ కి మీకు మధ్య. ఓకే. సో ఫస్ట్ క్వశ్చన్, అమృతకి ఎందుకు పవన్ కళ్యాణ్ అంటే అంత ఇష్టం? దానికి ఏదైనా స్పెషల్ రీజన్ ఉందా? నాకు అంటే నేను చిన్నప్పటి నుంచి కూడా ఫస్ట్ మూవీస్ నుంచి ఇష్టం. నాకు పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం. పవన్ కళ్యాణ్ అంటే ఇంత అంతా కాదు. బట్ తర్వాత పాలిటిక్స్ లోకి వచ్చినప్పుడు అంటే పవన్ కళ్యాణ్ కోసం నెగిటివ్ గా స్ప్రెడ్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. లైక్ 3 పెళ్ళిళ్ళు అని. కానీ తను ఎప్పుడు కూడా డిగ్రేడ్ అవ్వకుండా ఒక ఒక స్టాండర్డ్ ఫామ్ లో ఉంటారు. అండ్ ఒక మంచి ఇన్స్పిరేషన్ నాకైతే చాలా ఓకే. ఇష్టం పవన్ కళ్యాణ్. ఎస్. ఓకే, మీ నెక్స్ట్ క్వశ్చన్, అసలు అమృత ఎక్కడ ఉంటుంది ప్రజెంట్, అసలు ఏం చదువుతుంది? ఓకే, నా నేటివ్ వచ్చి హైదరాబాద్. నేను ఉండేది భీమవరంలో. ఇప్పుడు నేను +1 అయింది, సెకండ్ అండ్ +2 లోకి ఎంటర్ అవుతున్నాను. ఓకే, సో యూఆర్ +2 రైట్ నా, అండ్ నువ్వు ఎక్కడ భీమవరంలోనే ఉంటున్నావు? ఎస్. ఓకే, సో మీ నెక్స్ట్ క్వశ్చన్,
అసలు అమృత జర్నీ ఎలా స్టార్ట్ చేసింది, స్టార్ట్ చేసిన తర్వాత ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా ఎలా పాజిటివ్ గా ఎలా వెళ్తుంది, దాని రీజన్ ఏంటి? సో లైకీ అని ఒక యాప్ ఉండే ఫస్ట్. ఓకే. నేను ఏదో జనరల్ స్టార్ట్అప్ అంటే ఎవరికి పోస్టింగ్ అలా కాదు, కానీ జనరల్గా మన సెల్ఫీస్ అలా దిగుతామో అలా చిన్న చిన్న వీడియో క్లిప్స్ చేసుకుంటే నేను పెట్టుకునేదాన్ని. సో నా ఫ్రెండ్స్ చూసి బాగున్నాయి, నువ్వు బాగా చేస్తున్నావు అనేవారు. ఓకే. అయితే ఓకే చేద్దాం అన్నప్పుడు మ్యూజికల్ అని యాప్ ఉండేది. అది నా బ్రదర్ ఎస్ ఎస్ ఎస్. చేస్తుండేవాడు. నేను నన్ను చూసి కామెంట్ చేసేదాన్ని, ఎందుకురా నీకు అని. నువ్వు స్టార్ట్ చేయి అన్నాడు మొన్న. సో నేను టిక్టాక్ అని వచ్చిన కొత్తలో కాదు, కానీ మేబీ నేను స్టార్ట్ చేసి టిక్టాక్ 1 year అవుతుంది. సో అలా స్టార్ట్ చేసినప్పుడు ఒక వీడియో బాగా వైరల్ అయ్యి బాగా వచ్చారు ఫ్యాన్స్. మా అన్నకి నచ్చలేదు అది, వెంటనే ఆపే అనేవాడు. బట్ మా సిస్టర్ మాత్రం వద్దు నువ్వు ఆపదు, యూ కంటిన్యూ అని. షీఈ్ ద వన్ ఆల్వేస్ ఎంకరేజెస్ మీ. అండ్ ఇప్పుడు నేను ఈ పొజిషన్ ఉన్నానంటే షీఈ్ ద ఓన్లీ రీజన్. తన ఒక్కతే నన్ను ఎంకరేజ్ చేస్తుంది మా ఇంట్లో. అంటే అందరూ అన్న డిగ్రేడ్ చేస్తాడు. మేబీ ఈస్ వాచింగ్ మై లవ్. అండ్ ఐ ఫౌండ్ 2 shades ఆఫ్ పీపుల్. నాతో ఫేమ్ వచ్చినప్పుడు ఎలా ఉన్నారు, లేనప్పుడు ఎలా ఉన్నారని. అంతే. ఓకే. సో మీకు మెయిన్ సపోర్ట్ వచ్చేసి మీ అక్క. ఎస్. ఓకే. సో మీ నెక్స్ట్ క్వశ్చన్, నెగటివ్ కామెంట్స్ పైన మీ ఒపీనియన్ ఏంటి? ఓకే, నెగిటివ్ కామెంట్స్ అంటే ఫస్ట్ నేను ఎలా తీసుకుంటా అంటే, నేనంటే నచ్చని వాళ్ళు లేదంటే నా మీద అఫెండ్ చేయడానికి నెగిటివ్ కామెంట్స్ చేస్తారు. బట్ నేను ఎలా ట్రీట్ చేస్తానంటే, వాళ్ళు నా పోస్ట్ ఓపెన్ చేసి కమెంట్ చేసేంత టైం తీసుకున్నారంటే వాళ్ళు నాకు చాలా వాల్యూ ఇస్తున్నారు ఫస్ట్ అయితే. అందుకు చాలా థ్యాంక్స్ చెప్పాలి. నెగిటివ్ కామెంట్స్ నేను అస్సలు పట్టించుకోను. నా ఇన్స్టా కూడా అక్కనే హ్యాండిల్ చేస్తుంది. నెగిటివ్ కామెంట్స్ చూడను. మరీ అంత వల్గర్గా పెట్టి జస్ట్ ఇలా కామెంట్ చేసి డిలీట్ చేసేస్తా అంతే, ఇంకేం పట్టించుకోవాలి. సో చల్తా అట్లా వెళ్తూనే ఉంటాం. ఎస్, పుట్ aside. Negative comments are just I'll throw in a recycle bin and dustbin, that's it. ఓకే. సో మీ నెక్స్ట్ క్వశ్చన్, టిక్టాక్ బ్యాన్ అయినగానే ఫస్ట్ మీరు విన్నప్పుడు ఎలా రియాక్ట్ అయ్యారు? సారీ, టిక్టాక్ బ్యాన్ అయిందని విన్నారు కదా, ఫస్ట్ టైం వినగానే ఎలా రియాక్ట్ అయ్యారు? నేనేమనుకున్నా అంటే, స్టార్టింగ్ లో కూడా టిక్టాక్ బ్యాన్ అయింది అన్నారు, బట్ అవ్వలేదు, అందరూ యూజువల్ గా కంటిన్యూ చేస్తున్నారు కదా లైట్ తీసుకున్నా. బట్ ఓపెన్ చేస్తుంటే నెట్వర్క్ కనెక్షన్ వస్తే నాకు ఒక్కదానికి వస్తుంది అనుకున్నా. బట్ తర్వాత నేనైతే ఫస్ట్ బాధపడ్డాను. అంటే నన్ను యాక్చువల్లీ టిక్టాక్ అనేది నేను స్టార్ట్ చేయడానికి రీజన్ ఒకళ్ళు ఉన్నారు. అంటే నీకు 1M followers రారు అని ముఖం మీద అంటే, నాకు తెచ్చుకో నేను చూపిస్తా అని తెచ్చుకున్నా. బట్ 1Mతో ఆపేద్దాం అనుకున్నాను, కానీ ఉండలేకపోయాను, ఇది కంటిన్యూ చేయాలని. సో నా రీచ్ అయితే వచ్చేసింది కదా అని నేనేం అంత ఫీల్ అవ్వలేదు. బట్ ఒక 2-3 days అయితే చాలా డల్గా ఉండేదాన్ని. ఓకే. సో మీ ఫేవరెట్ టిక్టాకర్ ఎవరు తెలుగులో? ఫేవరెట్ టిక్టాకర్స్ అంటే మై సెల్ఫ్. నాకు అంటే నేను టిక్టాక్సే పెద్దగా చూడను. బ్రేకింగ్ న్యూస్ గాయ్స్, నాకన్నా బాగా టిక్టాక్ ఎవరు చేయలేవరని అమృత సవాల్ విసిరారు అన్నమాట అందరు టిక్టాకర్స్ కి. నో, దిస్ ఇస్ చీటింగ్. యాక్చువల్లీ అలా అనలేదు, ఎవరికి ఉండే వాళ్ళకి ఉంటది. ఓకే. మీ నెక్స్ట్ క్వశ్చన్, ఫ్యాన్ పైన మీ ఒపీనియన్ ఏంటి? ఫ్యాన్స్ పైన యాక్చువల్లీ దే ఆర్ లైక్ మై ఫ్యామిలీ. వితౌట్ దే సపోర్ట్ నో వన్ కెన్ రికగ్నైజ్ మీ. యాక్చువల్లీ ఇప్పుడు మీరు నాతో లైవ్ చేస్తున్నారంటే కూడా స్క్రోల్ పక్కన మెసేజ్ చేసే వాళ్ళే రీజన్. ఓకే. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద ఫ్యాన్స్ ఫర్ సపోర్టింగ్ మీ. ఓకే. సో దానికి పక్కన ఒకవేళ ఫ్యాన్స్ మిమ్మల్ని కలవాలంటే ఏం చేయాలి? యా, నా అడ్రస్ చెప్తాను, ఎవరు వచ్చినా నేను కలుస్తా. ఓకే. సో బ్రేకింగ్ న్యూస్ గాయ్స్, లైక్ నాకు భయం అంటూ లేదు, ఎవరైనా వచ్చి కలవచ్చు, బికాస్ ఎవ్రీబడి ఆర్ లైక్ మై ఫ్యామిలీ అంటున్నా అమృత. ఆబ్వియస్లీ. ఓకే. సో మీ నెక్స్ట్ క్వశ్చన్, 70mm లో ఎప్పుడు చూస్తాం మిమ్మల్ని? సూన్. ఓకే. సో బ్రేకింగ్ న్యూస్ గాయ్స్, త్వరలోనే పెద్ద యాక్టర్ తో నేను స్క్రీన్ లో కనపడబోతున్నాను. సో ఇది ఎప్పటిదాకా ఎవరికి చెప్పలేదు, బట్ ఇప్పుడు టైం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. స్టే ట్యూన్ అంటున్నా అమృత. ఎస్, అమృత. నాకు ఓకే. సో ఏంటి బోబు? ఏంటి బోబు? బోబు ఎవరు చెప్పారు? అది నాకు క్యూట్ గా ఉండేయాలని అలా అంటాను నేను, బోబు అని. ఐ లవ్ దట్ నేమ్ యాక్చువల్లీ. ఓకే. సో గాయ్స్, ఎవరైనా లైక్ అమృతకి ఎవరైనా స్వీట్ గా ఉన్నా, లైక్ క్యూట్ గా ఉన్నా బోబు అని పిలుస్తుంది అంట. సో మీ ఫైనల్ క్వశ్చన్, ఇంత ఫేమ్ వచ్చింది కదా, లైక్ హౌ యు ఆర్ ఫీలింగ్?
ఫస్ట్ ఐమ్ ఫీలింగ్ సో బ్లెస్డ్ యాక్చువల్లీ. అంటే అందరికీ రారు అలా అని అందరు తక్కువ అని అనట్లేదు. ఎంత బాగా యాక్ట్ చేసినా కూడా ఒక బ్లెస్సింగ్ అనేది లేకపోతే రాదు. ఐఎమ్ ఫీలింగ్ బ్లెస్డ్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ. ఓకే. సో సో ఇంకా కొన్ని క్వశ్చన్స్ చదివే ముందు వీఆర్ మూవింగ్ టు ద నెక్స్ట్ రౌండ్ అనమాట. సో గాయస్ మీ కామెంట్స్ చదవట్లేదని ఫీల్ అవ్వమాకండి, మిగిలిన మీ కామెంట్స్ చదువుతాం. సో ఇదేంటంటే సెకండ్ రౌండ్ విల్ షో యూ సమ్ పిక్చర్స్, యూ హ్యావ్ టు గెస్. ఓకే నువ్వు తప్పు చెప్తే నీ గురించి మేము సీక్రెట్స్ బయటికి చెప్తాం. ఓకే. ఓకే. నా సో గాయస్ గురించి ఏం తెలుసు మీకు? మీకు తెలుస్తుంది, ఇప్పుడు లైవ్ స్టార్ట్ అయింది కదా. సో Okay. గాయస్ లైక్ మీకు ఆన్సర్స్ తెలిస్తే కనుక మీరు మాత్రం బయటికి చెప్పకండి. మీకు అమృత గురించి నిజాలు తెలుసుకోవాలంటే ఆన్సర్స్ మాత్రం చెప్పకండి. ఓకే. వి గోనా షో యూ హీరోస్ అన్నమాట. హీరో ఫస్ట్ మూవీ నేమ్ గెస్ చేయాలి మీరు. చాలా Okay. మూవీ నాలెడ్జ్ తక్కువ నాకు. Okay, తెలుసుకునే లైక్ ఫస్ట్ హీరో వచ్చేసి నాని. Try చేయండి, try. గూగుల్ చేద్దామంటే ట్రై. తెలీదు నాకు, సీరియస్లీ తెలీదు. ఈగానా? ఓకే. సో మాకు పాయింట్ వచ్చింది. సో ఆన్సర్ అష్టాచమ్మ. అయ్యో షిట్, ఐ లవ్ దట్ మూవీ యాక్చువల్లీ. కానీ అది ఫస్ట్ మూవీ నాకు తెలియదు. నన్ను క్లూ అడుగుంటే ఇచ్చేటోడిని. సారీ, నన్ను క్లూ అడుగుంటే కనుక మీకు కంపల్సరీ చెప్పేటోడిని, కానీ మీరు నన్ను అడగలే. నెక్స్ట్ క్వశ్చన్ కి ఖచ్చితంగా క్లూ అడుగుతా. సో ఏంటి లైక్ మీరు స్లేట్ పెన్సిల్స్ తింటారంట? ఎవరు చెప్పారు? లైవ్ లోనా? నా పరువు పోగొడుతున్నారు. మీరు ఆన్సర్ చెప్పకపోతే మేము ఇంకా చాలా బయటికి చెప్తాం అన్నమాట. సో గాయస్ లైక్ చెప్పండి, దానిపైన మీ స్పందన ఏంటి? ఐ లవ్ స్లేట్ పెన్సిల్స్. నాకు ఆ టేస్ట్ అలవాటు చేసింది మా 10th క్లాస్ లో. నేను మైండింగ్కి వెళ్ళేదాన్ని, అంటే పిల్లల్ని కంట్రోల్ చేయడానికి. ఆ దగ్గర ఒక టిఫిన్ నేమనను అని ఆ దగ్గర తీసుకొని తినేస్తాను. లిడ్స్ కూడా తింటారంట? అవును. బ్రేకింగ్. హలో. యు పాజ్డ్. నో యూ పాజ్. నాకు నువ్వు పాజ్ వచ్చేసింది అనమాట. నాకు మీరు పాజ్ అయ్యారు. ఓకే. సో నాకు గుడ్. ఓకే, నువ్వు కనెక్ట్ చేసుకోండి. సో గాయస్ మీరు చాలా మంది ఎప్పటి నుంచి ఇంకా క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నారు. సో కొంచెం స్టే ట్యూన్. మీరు తప్పకుండా థర్డ్ రౌండ్ తర్వాత మీరు తప్పకుండా అమృతాన్ని క్వశ్చన్స్ అడగవచ్చు. సో హౌ ఇస్ ఎవ్రీవన్? ఎలా ఉన్నారు అందరూ? హాయ్, ఒకసారి హాయ్ చెప్పండి. సిద్ధు హాయ్. సిద్ధు హాయ్. విష్ణువర్ధన్ 737 హాయ్. ఓకే, అమృత లెఫ్ట్ అయ్యారు. యాడ్ అమృత అనమాట. హలో 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 హలో. యా మైక్. సో ఫైనలీ వెల్కమ్ బ్యాక్ అన్నమాట. ఓకే. సో వీఆర్ మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. మీరు చెప్పకపోతే కనుక ఇప్పుడు మీ గురించి అన్ని నిజాలు తెలుస్తాయి. ఇప్పుడు తెలిసింది కదా ఏం చెప్తున్నాను. ఓకే ఓకే చెప్పండి, నేను చెప్తాను. ఓకే. సో మీ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి గూగుల్ చేయొద్దు, ఫోన్ పక్కన పెట్టాలి. మీరు గూగుల్ చేస్తున్నారు అనుకుంటా. ఓకే ఓకే చలో. ఇప్పుడు సీరియస్ గా నాకు సీరియస్ గా పవన్ కళ్యాణ్ ఫస్ట్ మూవీ తెలీదు. ఓకే, నేను క్లూ ఇస్తాను, బట్ మీరు మాత్రం చీటింగ్ చేయొద్దు. ఓకే. సో ఆ మూవీలో అమ్మాయి అబ్బాయి అని ఒక పేరు వస్తుంది. అమ్మాయి అబ్బాయి పేరు వస్తుందా? ఆ మూవీ పేరులో ఒక వర్డ్ అమ్మాయి ఉంది, ఒక వర్డ్ అబ్బాయి ఉంది. ఇదేం క్లూ అసలు? నాకు అసలు ఐడియానే లేదంటే అమ్మాయి పేరు అబ్బాయి పేరు నాకేం తెలుస్తుంది? ఓకే. పోనీ అమ్మాయి పేరు ఏమైనా చెప్తారా? యాక్ట్రెస్ పేరా? ఆహా, టైటిల్.
ఓకే, సో 4 వర్డ్స్ అన్నమాట. సెకండ్ వర్డ్ ఇస్ అమ్మాయి, ఫోర్త్ వర్డ్ ఇస్ అబ్బాయి. అమ్మా నాన్న ఒక తెలుగు అమ్మాయి ఫస్ట్ సెకండ్ వచ్చి అమ్మాయి అబ్బాయి. అక్కడ అమ్మాయి, ఇక్కడ అబ్బాయి. ఓ నాకు నిజంగా అశోక్ తెలియదు. మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్పారనమాట. అశోక్, యూ హావ్ డన్ ఏ గుడ్ జాబ్. సో యా, మీ నెక్స్ట్. హలో, నీకు కరెక్ట్ ఆన్సర్ చెప్పానా? మీరు కాదు, మీరు రాంగ్ ఆన్సర్ చెప్పారు, మీకు పనిష్మెంట్. ఓకే, నాకు స్కూల్లో కూడా ఇన్ని పనిష్మెంట్స్ ఇవ్వలేదు. రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు పెరుగు, పచ్చడి, థమ్స్ అప్, మిర్చి. నాకు ఆ కాంబినేషన్ చాలా ఇష్టం, పెరుగు అండ్ థమ్స్ అప్. ఓకే, బ్రేకింగ్ న్యూస్ గాయ్స్, మీరు అందరూ ఇంకా కొత్త రెసిపీ తెలుసుకోవాలనుకుంటే కనుక అమృత కుకింగ్ ఛానల్కి వెళ్ళి చూడొచ్చు. మీరు ఏదైనా రెస్టారెంట్కి వెళ్తే మీరు సపరేట్ గా థమ్స్ అప్ తాగుతారు. నిమ్మకాయ డ్యామ్ ఉంటది నిజంగా. ఐ లవ్ దట్ టేస్ట్. అండ్ నేను రెస్టారెంట్కి వెళ్ళిన ప్రతిసారి ఖచ్చితంగా ఐ టేస్ట్ దట్. ఓకే, సో మీ నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సో ఇది చెప్తారు అనుకుంటున్నా, ఈజీయే. ప్రభాస్. లెట్ మీ థింక్. ఓకే ఓకే, యా, షూర్. ప్రభాస్ ఫస్ట్ మూవీయా? ఎవరు హెల్ప్ చేయట్లే కదా పక్కన అక్క కానీ. వాళ్ళ ఫ్యాన్స్ తర్వాత నేను బయటకు వెళ్ళినప్పుడు. ఐఎమ్ నాట్ అఫెండింగ్ ఎనీవన్. నాకు నిజంగా తెలీదు. సో గాయ్స్, ఇది గేమ్ వరకే, అంతే మించి ఏం లేదు. ఇట్స్ ఫర్ ఫన్ రౌండ్, ఫన్. ఓకే, నాకు క్లూ కావాలి. ఓకే, సో ఈ సినిమా వర్డ్ 1 వర్డే. సో ఎలా చెప్పాలి? ఓకే, శివుడికి ఇంకో పేరు కూడా అంటారు. శివుడికి ఇంకో పేరా? గాడ్, ఇంత టఫా? నేను పబ్లిక్ ఎగ్జామ్స్ కూడా ఇంత టఫ్ గా రాయలేదు. ఈశ్వర్. కింద కామెంట్స్ చూసి బాగా చెప్పారు. సీరియస్లీ నాకు అలా ఫస్ట్ పేర్లు లాస్ట్ పేర్లు అని నేను చెప్పలేను. గాడ్, ఓకే తెలీదు. ఓకే, ఫైన్. సో ఇది ఒక్కసారి చెప్పర్లేదు. సాయి గాయ్స్, ఇది ఫన్ వరకే, ఫన్ లాగానే తీసుకోండి. ఇట్స్ ఫర్ ఫన్. యా, సో మీ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఇది చెప్తారు, ఇది ఈజీ. ఓకే, సో నీకు క్లూ ఇస్తాను. ఒక అతను మందు తాగుతూ కుక్క పిల్లని పక్కన కూర్చోబెట్టుకుని ఉంటాడు. అతన్ని మనం ఏమంటాం? దేవదాస. ఫిక్సా? ఫిక్స్ చేయమంటారు. అసలు అంత స్పాంటేనియస్ గా ఎలా చెప్తారు అసలు? ఎలా? కరెక్ట్ ఆన్సరా? ఓ గాడ్, మీకు తెలియదు ఎలా? ఆపర్ అసలు. ఓకే, సో ఆన్సర్ ఇస్ రైట్ ఆన్సర్. ఓకే, సో మీ ఫైనల్ క్వశ్చన్ ఈ రౌండ్ లో, నాకు తెలిసి ఇది కూడా చెప్తారు అనుకుంటున్నా. రామ్ చరణ్. నాకు అసలు ఎవరు గుర్తే రావట్లేదు అంటాం. నీడ్ ఎ క్లూ. ఓకే, సో ఈ సినిమాలో హీరోయిన్ ని తీసుకెళ్లి బీచ్ కి తీసుకెళ్లిపోతాడు. ఆలీ ఉంటాడు, ఆలీ సినిమా. ఏదైనా సాంగ్. ఓకే, సో ఈ మూవీ నేమ్ వచ్చేసి ఒక యానిమల్ నేమ్. యానిమల్ ని తెలుగులో ఏమంటారు? లైక్ టైగర్ ని తెలుగులో ఏమంటారు అలా? పులి. పులి. నెక్స్ట్ అలానే ఒక పులి ఇంకా రాజా. యానిమల్స్. యానిమల్స్ లాంటి పేరు, యానిమల్స్ పేరు. యానిమల్స్ పేరు కావాలా తెలుగులో? పులి. రామ్ చరణ్ తీసినవి గుర్తు తెచ్చుకోండి, రామ్ చరణ్ తీసినవి. ఓకే, ఓకే, వాళ్ళ డాడీ స్టార్టింగ్ పేరు కొంచెం వచ్చింది, చిరంజీవిలోంచి చీ తీసేసి. చిరంజీవిలోంచి పులి రాజా. పులి. ఆన్సర్ చిరుత. చిరుత. చిరుతానా? ఏంటి మూవీ తెలియదా ఏంటి అలా చూస్తున్నారు? ఇంత అంటే మిమ్మల్ని చూస్తే మర్చిపోతున్నాను, అది నా తప్పు. ఓకే, ఇలా బాగానే లైక్. ఓకే, ఏంటి లైక్ నీ బర్త్డేకి ఎవరో ఫ్యాన్స్
కేక్ కట్ చేశారని, ఫోటో కేక్ అవును. ఏడిచారంట. అవును. వాట్ ఇస్ అంటే దట్? అప్పుడు అంటే నేనంతా ఫేమస్ ఏం కాదు. ఫేమస్ అంటే నాకు మినిమం ఫ్యాన్సే ఉండేవారు. అప్పుడు నా బర్త్‌డేకి కరెక్ట్‌గా 12:00కి నేను యాక్చువల్లీ యాడ్ టు స్టోరీస్ పెడతాను ఎవరైనా నాది స్టోరీ పెడితే. సో, అలా తన మెసేజ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేశాను. ఓపెన్ చేస్తే 12:00 ఎగ్జాక్ట్‌లీ. చాలా మంది విష్ చేస్తున్నారు. ఫోన్ మనం స్పాంటేనియస్‌గా ఓపెన్ చేస్తాం కదా! అలా ఓపెన్ చేస్తే దేర్ ఇస్ అ వీడియో. అది ఓపెన్ చేస్తే కేక్ మీద నా ఫోటోతో వాళ్ళు కేక్ కట్ చేశారు. లిటరలీ నాకైతే టీయర్స్ వచ్చాయి. ఎందుకంటే నేనెప్పుడు లైఫ్‌లో నేను కేక్ కట్ చేశాను గానీ, కేక్ మీద నా ఫోటోతో మేమే చేసుకోలేదు. అలాంటిది నాకు తెలియని ఒక పర్సన్ తన పేరు దినేష్. మేబీ ఈస్ ఓకే. వాచింగ్ మై లైఫ్. ఐ హావ్ థాంక్డ్ హిమ్ మెనీ టైమ్స్ ఫర్ థట్. ఎందుకంటే అదొక బెస్ట్ మూమెంట్ అంతే నా లైఫ్‌లో. ఓకే. యెస్. సో దినేష్, ఐ హోప్ నువ్వు ఈ లైవ్ చూస్తున్నావు. సో తనకి ఆ రోజంతా మెమరబుల్ డేగా, లైక్ నాట్ ఓన్లీ దట్ డే, ఎప్పటికీ మెమరబుల్ గా చేసినందుకు లైక్ థ్యాంక్స్ ఫ్రమ్ హర్ సైడ్ యెస్. ఎవ్రీబడి. యా. సో నెక్స్ట్ రౌండ్ కి వెళ్లే ముందు వి హావ్ సమ్ డౌట్స్ అన్నమాట మాకు. ఓకే. యా. సో మేము కొన్ని వర్డ్స్ ఇంగ్లీష్ లో చెప్తాం, మీరు దాన్ని తెలుగులో చెప్పాలి. ఓకే. ఓకే. మోల్. మోల్. పుచ్చిమట్ట. అగైన్. వాట్? ఆ? లైక్ మీకు దీన్ని అంతం రాదంట తెలుగులో. మోలే కదా మీరు. నేను కరెక్ట్ అన్నాను తీసుకొని ఎలా చెప్పానంటే యా నాకు ఆ వర్డ్ ఒక్కటే అనడం రాదంటే స్పాంటేనియస్ గా చెప్పలేను. ఎవరైనా చెప్తే ఐ క్యాన్. ఓకే. సో ఒకసారి మా మీరు కోసం ఎలా మళ్ళీ. అంటే మీరు ఏదో అడుగుతున్నారు చెప్పేయాలన్నట్టు చెప్పేశాను. కనీసం ఆలోచించకుండా. ఓ యా. షిట్. మళ్ళీ ఒకసారి మా కోసం. ఓ పుచ్చిమట్ట. నాకు అది అంటే కావాలని అంటాను అనుకోరు. అంటే నా స్కూల్ మేట్స్ కి అండ్ కాలేజ్ మేట్స్ కి తెలుసు నేను కావాలని అన్నాను. సీరియస్లీ నాకు స్పాంటేనియస్ గా రాదు. ఎవరైనా చెప్తే ఓకే. అనేస్తాను మళ్ళీ అలానే. తర్వాత నుంచి యాజ్ యూజువల్. ఓకే. ఇది ఖచ్చితంగా నాకు మా చెల్లె మీకు చెప్పుంటా స్వాంతన. ఐ గెస్ బికాస్ షీ ఆల్వేస్ బ్లేమ్స్ మీ ఫర్ దట్ వర్డ్. లేదు. నా ఓకే. సో మీకు తెలుస్తుంది కొంచెంసేపట్లో ఎవరు చెప్పారని. ఓకే. హూ ఇస్ దట్ యా. మిస్టీరియస్ వన్? సో మీరు ఎప్పుడైనా సోషల్ మీడియాలో ఏమైనా ప్రాబ్లం ఫేస్ చేశారా? నా అకౌంటే హ్యాక్ అయింది. అదే పెద్ద అవునా? ప్రాబ్లం నాకు. నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్. హౌ, లైక్ మీరు ఏదైనా లింక్ ఓపెన్ చేసి క్లిక్ చేస్తున్నా ఐ మీన్ అకౌంట్ హ్యాక్? ఎస్. అంటే అది ఒక కొలాబరేషన్ కోసం అన్నట్టు మాట్లాడి లింక్ పంపించారు. అంటే దే ఆస్క్ మీ టు ఫిల్ అప్ ద అడ్రస్. నేను చాలా మందికి అంటే నేను ప్రమోషన్స్ చేసేటప్పుడు అడ్రస్ ఇస్తాం కదా. సో తను లింక్ పంపిస్తే ఐ థాట్ దేర్ విల్ బి అడ్రస్ ఫార్మాట్. క్లిక్ చేసి ఫిల్ చేసేద్దాంలే అనుకున్నా. దే ఆస్క్ మై పాస్వర్డ్. అంటే అకౌంట్ లాగిన్ అయ్యేమన్నా టైప్ చేయాలేమో అని చేసేసరికి అకౌంట్ లాగ్డ్ అవుట్ అని వచ్చింది. ఐ థాట్ దట్ నెట్వర్క్ ఎర్రర్ ఏమో అందుకే అలా వచ్చింది అని కూల్గా కూర్చున్నా. తర్వాత ఓకే. రేవంత్ ఉంటారు కదా, సింగర్ రేవంత్. తను చాలా హెల్ప్ చేశాడు నాకు సైబర్ క్రైమ్ కి కంప్లైంట్ ఇచ్చి. బట్ నేను నా ఈమెయిల్ ఐడితో లింక్అప్ అవ్వలేదు. దట్స్ ద ఓకే. ఫాల్ట్. దానివల్ల నాకు అకౌంట్ రాలేదు. ఎనీవేస్ కూల్, వీఆర్ హ్యావింగ్ 100K. ఓకే. సో ప్రెసెంట్ మళ్ళీ కొత్త అకౌంట్ క్రియేట్ చేశారు, మీ ఫ్యామిలీ మీకు వచ్చింది, సో యూఆర్ హ్యాపీ. ఓకే. సో దట్ వాజ్ యువర్ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇన్ ఇన్స్టాగ్రామ్ ఆర్ సోషల్ మీడియా? సారీ, అదే మీ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇప్పటి వరకు మీ సోషల్ మీడియాలో? నాకు అసలు వినిపించట్లేదు. హలో. అయ్యా హాయ్. ఇప్పుడు వినపడుతుందా? అదే నేను అంటున్నాను, అదే మీ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇప్పటి వరకు మీ సోషల్ మీడియాలో అని అడుగుతున్నాను. ప్రాబ్లం అంటే ఏం కాదు, అంటే నెగిటివ్ కామెంట్స్ చేస్తారు. అంటే వాళ్ళు ఎందుకు చేస్తారు అనేది ఐ కాంట్ ఆస్క్ దెమ్. ఎందుకంటే ప్రతి ఒక్కరికి నేను నచ్చాలని రూల్ లేదు కాబట్టి. ఆ నెగిటివ్ కామెంట్స్ చేసేటప్పుడు ఫ్యామిలీని ఏం చేస్తారు, ఇన్వాల్వ్ చేస్తారు. ఇంక్లూడ్ చేసి, ఇన్వాల్వ్ చేసి. అలా చేసే వాళ్ళే అంటే నాకు కాసేపు ఏం పని చేయదు అలా వాళ్ళు మాట్లాడినప్పుడు. నా మీద నాకే కొన్నిసార్లు వై ఐమ్ డూయింగ్ దిస్ ఆల్ షిట్ అనిపిస్తుంది. బట్ స్టిల్ ఐ బి స్ట్రాంగ్. అండ్ నేనైతే డెలీట్ చేసుకునే ఆప్షన్ ఇచ్చాడు అండ్ కొంతమంది రిస్ట్రిక్ట్ కూడా చేసేసాను నేను బాగా. అంటే టు బీ ఫ్రాంక్, నాకు తెలిసిన వాళ్ళే అలా చేస్తారు. తెలియని వాళ్ళు మరీ అంత వర్స్ట్ గా పెట్టరు కామెంట్స్. తెలిసిన వాళ్ళే చేస్తారు. బట్ స్టిల్ ఐఎమ్ స్ట్రాంగ్ ఎనఫ్. చాలు, పర్వాలేదు, ఎన్నైనా పెట్టుకోండి. నాకైతే బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ సోషల్ మీడియాలో ఏం లేదా, హ్యాకింగ్ ఒకటే అండ్ కమెంట్స్.
ఓకే. సో ఇప్పుడు మీకు టైం ఉందన్నమాట. సో నెగటివ్ కామెంట్ చూసే వాళ్ళు చాలా మంది ఇంట్లో ఉండుంటారు. సో వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? యా నేనేం చెప్పాలనుకున్నా అంటే కమెంట్ చేయండి, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, బట్ డోంట్ ఇన్వాల్వ్ మై ఫ్యామిలీ. అండ్ దే ఆర్ నాట్ ఎంకరేజింగ్ మీ టు డూ ఆల్ దిస్. అంటే నేను నా ఇష్టపూర్వకంగానే సోషల్ మీడియాలోకి వచ్చాను. దే ఆర్ ఎంకరేజింగ్ మీ, ఓకే యూ క్యాన్ అని, నువ్వు ఇది చెయ్యి అని ఎప్పుడు అనలేదు, బట్ స్టిల్ దే ఆర్ సపోర్టింగ్ మీ. నా ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేసే ఐ మీన్ అధికారం మీకు ఎవరికి లేదు. ఇఫ్ యూ వాంటెడ్ టు డూ, ఓకే డూ ఆల్ దిస్ షిట్, బట్ డెఫినెట్లీ యూ ఆల్ విల్ ఫేస్ దిస్ ప్రాబ్లమ్ ఇన్ ద ఫ్యూచర్. దట్స్ ఇట్. ఓకే, దట్స్ గుడ్. సో లైక్ అశ్రిత గురించి మీరు ఏం చెప్పాలంటే ఏం చెప్తారు? ఆశ్రిత ఏం చెప్తాం, అసలు తను లేకపోతే నేను లేని అశ్రిత గారు మీరు లైవ్ చూస్తున్నారు అనుకుంటున్నాను. సో చూసారా, ఏం లేదంటున్నారు చెప్పడానికి. యా లైక్ మీ బ్రదర్ శ్రీరామ్ కదా? యా సో సే అబౌట్ లైక్ శ్రీరామ్ సంథింగ్. తను నన్ను ఎప్పుడు సపోర్ట్ చేయడు. ఓకే. సో ఆల్వేస్ ఇంకా నన్ను డిస్కరేజ్ చేస్తాడు. అంటే మళ్ళీ ఏమంటాడంటే, నువ్వు నిన్ను అలా డిస్కరేజ్ చేస్తేనే నువ్వు ఇంకా స్ట్రాంగ్ అవుతా అంటాడు. కానీ నాకు ఆ పాలసీ నచ్చలేదు. నన్ను ఎంకరేజ్ చేస్తేనే, అన్నా నువ్వు నన్ను ఎంకరేజ్ చెయ్యి, నేను ఇంకా ఎక్కువ ఎదుగుతాను, కానీ నువ్వు నన్ను డిస్కరేజ్ చేసావంటే అశ్రిత గారు మీరు లైవ్ చూస్తున్నారు అనుకుంటున్నాను. మీరు ఒకసారి లైవ్ లో జాయిన్ అయితే విల్ ఫీల్ హ్యాపీ. సారీ అశ్రిత గారు మీరు ఉన్నారా? అశ్రిత ఇక్కడ లేదు, మరి ఆ రూమ్ లో ఉందేమో. అంటే లైవ్ చూస్తూ ఉన్నారు కదా, నేను చెప్పాను లైవ్ చూడమని. పక్కా చూస్తుంది తన లైవ్. అశ్రిత గారు మీరు ఒకసారి ఉంటే ఒకసారి హాయ్ కానీ జాయిన్ అవ్వండి ఒకసారి. మీ బ్రదర్ కూడా ఉన్నారా? జాయిన్ అవ్వచ్చా? అంటే జాయిన్ అంటే మీ దగ్గరికి రమ్మని. మై సైడ్ ఓకే, ఐ విల్ కాల్ హర్. లైక్ మీ బ్రదర్ కూడా ఉన్నారా? ఆ అబ్బాయి అస్సలు జాయిన్ అవ్వడు, వాడికి ఇష్టం ఉండదు. యా లైక్ మీ ముగ్గురు ఇమేజ్ లైక్ పేపర్ లో వచ్చినప్పుడు మీరు చాలా ఫీల్ అయ్యారంట హ్యాపీగా. యా ఆర్టికల్ నా మీద ఆర్టికల్ చేసినప్పుడు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. దట్ వాస్ ద బెస్ట్ మూమెంట్ ఫర్ మీ. ఓకే, వేర్ ఆర్ యు? ఎక్కడున్నా? ఎక్కడ? ఒకసారి నా రూమ్ లోకి రా. రా ఐ సెడ్ టు జాయిన్ కదా. షీ ఇస్ నాట్ సీయింగ్ మై లైఫ్ బ్లడీ. నీ గురించి ఎంత బాగా చెప్తున్నారు తెలుసా. దే ఆర్ ఆస్కింగ్ టు జాయిన్ లైవ్. అవ్వదంట. అదేంటి, మనం ముందే మాట్లాడుకున్నాం కదా, మీరు జాయిన్ అవుతా అన్నారు. నీకు అక్కకి ముందే పరిచయం ఉందా? yes we are friends. ఓ అంటే తినే చెప్పుంటది. ఆమె రైట్? లేదు లేదు, తను చెప్పలేదు. మరి ఇంకెవరు? రా, తను కొంచెం హెయిర్ స్టైల్. ఓకే, సో పర్లేదు, అప్పటిదాకా వెళ్తాం. పర్లేదు. యా, సో మీరేంటి లైక్ ఇంట్లో కూడా అన్ని మీరే చేసి మీ ఫ్యామిలీకి లైక్ మీ అక్కని మీ అన్న ఇరికిస్తారంట అన్ని విషయాలలో? యాక్చువల్లీ ఏంటంటే నేను తను మా అక్క ముగ్గురం ప్లాన్ వేసుకొని ఏదైనా చేస్తాం. బట్ అది కొంచెం కాంప్లికేట్ అయితే మాత్రం వాళ్ళిద్దరి మీద వచ్చేసి నాకేం తెలియదా నాకు చేస్తా, అండ్ చిన్నపిల్లని కాబట్టి వదిలేస్తారు. ఓకే, యా రెడీ? గుడ్ రా. ఓకే, పర్లేదు గైస్. అప్పటిదాకా మీరు ఏమన్నా క్వశ్చన్స్ అడగాలనుకుంటే కనుక అమృతాన్ని అడగొచ్చు అనమాట. ఎక్సెప్ట్ హాయ్ బాయ్ ఎలా ఉన్నావు కాకుండా. హలో అమృత గారు, హాయ్. మాస్ లవ పండు, హాయ్ అమ్ము, హాయ్. వీళ్ళు ఎమోజీసే పెడుతున్నారు క్వశ్చన్స్. నా ఫ్యాన్స్ అందరికి బద్ధకమేమో క్వశ్చన్స్ అడగడానికి. ఓకే, మిమ్మల్ని పట్టించుకోండి, మీరు క్వశ్చన్స్ అడగండి, అలా ఆన్సర్ యూ. జగదీష్ చౌదరి, హాయ్. వీళ్ళు హాయ్ తప్ప ఏం అడగరే ఏంటి? లైక్ ప్రతి లైవ్ నేను చూస్తాను, మీకు టైం వచ్చింది ఇప్పుడు వీళ్ళు ఆన్సర్ చేస్తారు, క్వశ్చన్స్ అడగండి అంటే మేము అడగరు. పర్సనల్ మెసేజ్ లో మాత్రం నాకు రిప్లై ఇవ్వరు. ఇప్పుడు అడగచ్చు కదా. అదే వాళ్ళతో వచ్చే ప్రాబ్లం. గైస్ మీకు టైం ఇచ్చారు, ఇది మీ టైం అంతా. లైక్ యూ కెన్ ఆస్క్, మీరు ఏ క్వశ్చన్ అడగాలని అడగండి. సో ఎమోజీస్ తర్వాత పెట్టొచ్చు. శివనాయుడు హాయ్. ఎమోజీస్ పెట్టుకున్నారంటే వాళ్ళకి ఎంత ఓపిక. ఏంటి వీళ్ళు ఎమోజీస్ తప్ప ఏం అడగరే ఏంటి? మీ పైన చూసారా? వాళ్ళ కీబోర్డ్ లో లేవేమో, మనం ఏం చేస్తాం. నిన్న ఎమోజీ డే అయితే వాళ్ళ ఎమోజీస్ పెడుతున్నారు. సచ్ ఎ గ్రేట్ ఫ్యాన్. థ్యాంక్ యూ ఫ్యామ్.
అరే Yeah. ఏంటి ఐఎమ్ యువర్ ఫ్యాన్ అంట. థ్యాంక్ యూ రమ్య వర్మ. ఓ గర్ల్ ఈజ్ ఫ్యాన్ ఫర్ మీ. హాయ్ సిస్, ఐఎమ్ మోని. హాయ్. ఏంటి నాకన్నా ముందు నీకే కామెంట్స్ వస్తున్నాయి. హలో నేను అందరికి, హలో అది గుర్తున్నానా? కాకుండా అభిషేక్, అరే హాయ్ రా. వాట్స్ యువర్ నిక్ నేమ్ అంట? నా నిక్ నేమ్ ఐషు. ఐషు. ఓకే. నువ్వేం స్టడీయింగ్? +1 అయింది, ఇప్పుడు +2కి వెళ్తున్నాను. హౌ టు మీట్ యూ అమృత? యా, మీరు భీమవరం వచ్చి దాని మీద హౌసింగ్ బోర్డ్ దగ్గర సెంట్ మేరీస్ లో ఆపోజిట్ పీసీఆర్ ప్రైడ్ అపార్ట్మెంట్ బ్లాక్ 2 5th ఫ్లోర్ 402. దిస్ ఇస్ మై అడ్రస్. ఓ మై గాడ్, ఫర్ ద ఫస్ట్ టైం ఒక పర్సన్ ఇంటి అడ్రస్ తో సహా చెప్పంటే మీరే అది. ఎందుకంటే చాలా మంది వచ్చి కలుస్తారు నన్ను. ఫిలిం లో ఏమైనా ఛాన్సెస్ వచ్చాయా? చెప్పా కదా, యూ కెన్ సీ మీ సూన్ ఆన్ 70mm అని. ఇంకా సో గైస్ పెద్ద హీరోతో యా, లేడీస్ అండ్ జెంటిల్మెన్, లెట్స్ ఇన్వైట్ అశ్విత టు లైవ్ అన్నమాట. హాయ్, ఎలా ఉన్నారు? హౌ ఆర్ యు? ఐమ్ ఫైన్. ఐఎమ్ గుడ్ అన్నమాట. సో తను రాలేదా? ఏం రాలే, హైదరాబాద్ ఉంది. ఓకే, తను కూడా పరిచయమా మీకు? వి ఆల్రెడీ మాట్లాడుకున్నాం మేమంతా. ఓకే. యా, సో వి లాస్ట్ ఫ్యూ క్వశ్చన్స్ అన్నమాట. మీ ఇద్దరిలో ఎవరో చెప్పాలి. ఓకే, షూర్. మీ ఇద్దరిలో నాటీ థింగ్స్ ఎవరు ఎక్కువ చేస్తారు? ఆబ్వియస్లీ అమృత చౌదరి. ఓకే, సో మీ ఇద్దరిలో బాగా ఎవరు చదువుతారు? లేదు, ఇద్దరు ఈక్వల్. అంటే అలా ఏం కాదు. నేను లాస్ట్ వరకు చదవను, లాస్ట్ మినిట్ లో చదువుతా. నేను రోజు చదువుతాను, అంతే. ఇంకేం లేదు. ఓకే, దీనిపైన మీ స్పందన ఏంటి? దీనిపైన మీ స్పందన, లైక్ తను చెప్పారు కదా మీరు లాస్ట్ మూమెంట్ లోనే తను చదువుతానని, మీరు రోజంతా చదువుతా అంటున్నారు కదా. చెప్పాలంటే లాస్ట్ మూమెంట్ లో చదివిన వాళ్ళకి తక్కువ నాలెడ్జ్ ఉంటది, కానీ తిన కంప్లీట్లీ అపోజ్. నేను సంవత్సరం అంతా చదివిన ఒకటే, తిన వారంలో చదివిన ఒకటి. యాక్చువల్లీ నా మీద వీక్ పాయింట్స్ ఏమి ఉండకూడదని అది ఒక్కటే, అంతే. నాకు అసలు చదివే ఇంట్రెస్ట్. సో బ్రేకింగ్ న్యూస్ గైస్, ఇప్పుడే అమృత లైవ్ లో చెప్పారనమాట, నాకు చదువు అస్సలు ఇంట్రెస్ట్ లేదు, మూవీస్ లోకి వెళ్ళాలని ఎప్పటి నుంచో. షాకింగ్ న్యూస్ గా ఉంది. సో లైక్ నాకు మూవీస్ లో ఎప్పటి నుంచి వెళ్ళాలని ఉంది, కాకపోతే ఎడ్యుకేషన్ నాకు ఒక వీక్ పాయింట్ తో నన్ను మా ఇంట్లో ఆడుకో. హలో హలో హలో, మైక్ చెక్. హలో, మీదా నాదా? ఇప్పుడు నాది. ఓకే, మైక్ చెక్, ఆల్ సెట్. యా, మీ ఇద్దరు ఎవరు ఫుడీ? ఫుడీ ఆబ్వియస్లీ. ఆకలేసినప్పుడు తినడంలో తప్పేముంది. ఓకే, సో ఫుడీ ఈజ్ యువర్ సిస్టర్? yes, she cooks well. ఓకే, సో తనే కుక్ చేస్తుంది, తనే ఎక్కువ తింటుందా? లేదు, చేసినప్పుడు మాత్రం అందరికి పెడుతుంది, బయట నుంచి చేసి. ఓకే, సో మీ ఇద్దరిలో ఎవరు ఎక్కువ ఇంట్లో థింగ్స్ ని దొంగతనం చేస్తారు? థింగ్స్ దొంగతనం ఎవ్వరం చెయ్యం. అంటే లైక్ మీ ఇద్దరి దగ్గర చాక్లెట్స్ కొట్టేయడం కానీ, లేకపోతే ఏదైనా థింగ్స్ కొట్టేయడం కానీ. మా అన్నయ్య అంటే మేము చాక్లెట్స్ దాచుకుంటామా, సైలెంట్ గా తినేస్తాడు. తినేసి అంత సినిమా అయిపోయిన తర్వాత అడిగితే అప్పుడు చెప్తాడు స్టోరీ. వన్స్ అపాన్ ఎ టైమ్ ఐ హ్యాడ్ దట్ అని. అన్నయ్య ఎక్కువ తినేస్తాడు చాక్లెట్స్. మీ ఇద్దరిలో అయితే? మా ఇద్దరిలో అయితే తినే. తీసేస్తుంది. ఓకే, సో మీ ఇద్దరిలో ఎవరు ఎక్కువ ఫ్యామిలీ పర్సన్? ఫ్యామిలీ పర్సన్ అయితే తనే అనుకుంటాను. ఈ అమ్మాయికి ఎమోషన్స్, ఫ్యామిలీ పర్సన్స్ అలాంటివి ఏం లేదు, సెల్ఫ్ లివింగ్ అంతే. యా, ఐఎమ్ ఆల్వేస్. కానీ టిక్ టాక్ లో మాత్రం బాగా ఏడుస్తుంది ఒకలా సాంగ్ కి కానీ తగ్గట్టుగా. ఆపోజిట్. ఓకే,
సో మీ ఇద్దరిలో ఒకవేళ ఎవరికైనా అబ్రాడ్ ఛాన్స్ వస్తే వెళ్ళమంటే ఎవరు వెళ్తారు? అబ్రోడ్ అంటే తినకి చాలా లెట్ మీ స్పీక్ షీ లవ్స్ అబ్రోడ్. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా ఇంట్లో ఒక్క రోజు కూడా వదిలి వెళ్ళడం ఇష్టం లేదు. తినకి హాస్టల్ లైఫ్ అలవాటు. బీయింగ్ అలోన్ అలా టైం విత్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్. స్టేట్ వెళ్తా, అబ్రోడ్ అంటే ఏమో చూద్దాము, ఫేట్ బట్టి ఉంటది. స్టేట్ అయితే నెక్స్ట్ వెళ్తా. ఓకే, సో నెక్స్ట్ ఇయర్ గోయింగ్ అన్నమాట. ఓకే, ఒకవేళ మీ సిస్టర్ యాక్ట్రెస్ అవుతే మీరు ఎలా రియాక్ట్ అవుతారు? సో హౌ యు ఫీల్? ఎలా రియాక్ట్ అవ్వడం అంటే, తన ఫస్ట్ నుంచి చాలా మంది నెగిటివ్ అన్ని పక్కన పెట్టి ముందడిగేసింది. అక్కడే తన యాక్ట్రెస్ అని నా దృష్టిలో. సో అమేజింగ్ లేదు కానీ ఫైనల్లీ షీ అచీవ్డ్ అని అనుకుంటది అంతే. అవుతుందని ఆబ్వియస్లీ యాక్టర్, ఇంట్లో యాక్ట్ చేస్తుంది, టీవీలో యాక్ట్ చేస్తుంది. సో అశ్రిత లైక్ అమృత సైమ అవార్డ్స్కి వెళ్ళినప్పుడు దీనికి అంత కారణం మాకు అశ్రిత అన్నప్పుడు వెనకాల బ్యాక్గ్రౌండ్ రాజు సినిమా తిట్టినట్టు ఉంది, పొగినట్టు కూడా ఉంది నాకు. నో, షీ లైక్ చాలా పాజిటివ్ గా చెప్పారు. బట్ ఇన్ ద సెన్స్ లైక్ మేము కాల్ లో మాట్లాడేటప్పుడు కూడా షీ యూస్ టు సే ఎవ్రీథింగ్ అనమాట, బాగా చెప్తూ ఉంది. సో డెఫినెట్లీ విల్ బికమ్ యాక్ట్రెస్ అన్నమాట, డెఫినెట్లీ. సో ఆ రోజు మేము కూడా మీ మూవీ ప్రమోషన్స్ అన్ని ప్రమోట్ చేస్తూ ఉంటాం అనమాట మిమ్మల్ని. యా, సో మీ ఇద్దరులో ఎవరు ఎక్కువ లైక్ లేజీ? షీఈస్ ద లేజీ క్యాట్. అసలు కూర్చుంటే కదలదు, మళ్ళీ మూవ్ అయ్యేది. నేను ఒక బెడ్ మీద ఒక ప్లేస్ లో కూర్చొని ఎయిర్పాడ్స్ పెట్టేసుకొని నెట్ఫ్లిక్స్ ఓపెన్ చేస్తే మళ్ళీ ఆ సిరీస్ నాకు ఎక్కడ బోర్ కొడుతుందో అక్కడ దాకా ఆపేస్తాను, ఇంకా మళ్ళీ లెగను. తర్వాత లెగిస్తే ఏదో ప్రపంచంలోకి వచ్చినట్టే ఉంటది. ఆ రూమ్ లో మేము కదిలించాలి అమృత స్టిల్ ఎలా నాకు లంచ్ టైమ్ లో లంచ్ తీసుకొస్తుంది, మళ్ళీ అక్కడే హ్యాండ్ వాష్ చేపించేస్తుంది, మళ్ళీ టిఫిన్ ఇంత తినేసి. పేషెంట్ ఎలా ఉంటారు, బ్రెడ్ రెస్ట్ తీసుకొని అంతే. సో ద లేజీ పర్సన్ ఇస్ అమృత. బట్ అదేంటి లైక్ అన్ని టిక్ టాక్ చేస్తున్నారు, అన్ని ప్రమోషన్స్ చేస్తున్నారు, ఇంకా లేజీ లైక్ ఎలా? అవన్నీ తిన ఫోర్సబుల్ గా చేయిస్తుంది. తినకి చాలా ఇంట్రెస్ట్ నన్ను అలా చూడడం అంతే. నేనైతే ఒక్కసారి దిగినప్పుడు ఇంకా అదే ఫ్లో లో వెళ్తే బాగుంటది కదా ఎవరికైనా, అందుకని ఇంకా అలా కంటిన్యూ చేస్తుంది. నేనైతే ఎక్కువ మొబైల్ యూజ్ చేస్తారు. ఉండేదే మొబైల్ తో, మళ్ళీ యూజింగ్ ఏంటి? తనకి హార్ట్ బీట్ ఎంత అవసరమో ఫోన్ అంతే అవసరం, లేకపోతే కదిలిపోతుంది. బ్రేకింగ్ న్యూస్ గైస్, లైక్ ఇప్పుడే అశ్రిత గారు చెప్పారన్నమాట, అమృతకి ఫోన్ లేకపోతే గనక ఇమ్మీడియట్ గా హాస్పిటల్ లో జాయిన్ చేశారు, అంత స్టేజ్ దాకా వెళ్తుందంట. చెప్పేదంతా ఓకే, సో మీ ఇద్దరులో ఎవరికైనా ఫస్ట్ ఎక్కడికైనా వెళ్ళాలి అంటే లైక్ ఎవరు ఫస్ట్ పేరెంట్స్ కన్విన్స్ చేస్తారు? చెప్పాలా? మేము లైక్ మాకు ఏమైనా ఫ్రెండ్స్ తో ప్లానింగ్స్ ఉండి ఇలా అలా వెళ్దాము అని అనుకుంటే అప్పటి వరకు నన్ను అడుగుతుంది, మీ అడుగు 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 అని. సో నేను ఓకే అడుగుదాం అనేసి ప్లాన్ అయ్యి అలా ఇళ్ళలోకి తిని తోసేస్తే తనే అడుగుతుంది. బట్ నేను అడిగితే ఒప్పుకోరు మా ఇంట్లో, ఇట్లా చూస్తారు నన్ను. ఏమైనా చేసేస్తారేమో, బూచోళ్ళు ఎత్తుకెళ్ళిపోతారేమో అన్నట్టు చూస్తారు. ఓకే, సో దట్స్ ఆల్ అన్నమాట ఈ రౌండ్. సో లైక్ జస్ట్ తెలుసుకున్నాము లైక్ హౌ యూ బి లైక్ ఇంట్లో ఎలా ఉంటారు ఏంటి అని. సో వీఆర్ మూవింగ్ టు ద నెక్స్ట్ రౌండ్, సర్ప్రైజ్ రౌండ్ అన్నమాట అమృతకి. ఓకే, సో విల్ షో యూ సమ్ పిక్చర్స్, మీరు దాన్ని బట్టి ఎలా రియాక్ట్ అవుతారో చెప్పాలి. ఓకే, యా. సో ఈ ఫస్ట్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్ మీద బాబు ఈ క్యూట్ ఉందా అసలు? యా, బోబు చెప్పండి లైక్ దానికి ఎప్పుడు దిగారు, రియాక్షన్ ఏంటి? లైక్ నాకేం తెలుసు, నేను అప్పుడు బోబుని చిన్నపిల్లలు అప్పుడు, అంటే దట్స్ మై 4 years or 5 years, 3 years టైం. అది నా ఫేవరెట్ ఫ్రాక్ కూడా. ఓకే, సో యు ఆర్ లుకింగ్ లైక్ బోబు. yes బోబు. ఓకే, వి ఆర్ మూవింగ్ టు ద నెక్స్ట్ పిక్చర్ అన్నమాట. గైస్ చూసారు కదా బోబుని, వి ఆర్ మూవింగ్ టు ద నెక్స్ట్ పిక్చర్. క్యూట్. నా సేమ్ స్మైల్ ఇప్పుడే అప్పుడు ఒకే ఉంటుంది సరిగ్గా చూస్తే. ఇది ఇంకా చిన్న బోబువా? క్యావిటీ కనిపిస్తుందా మీకు? 1 second. ఇక్కడే ఉందా పిక్చర్? యా,
డామ్ క్యూట్ కదా. నేనే యా కదా వెన్ ఎప్పుడు ఎక్కడ అంటే తెలీదు. హైదరాబాద్ లో చిన్న హైదరాబాద్ లో నేను అక్క యాక్చువల్లీ దీనికి ఇప్పుడే నాలెడ్జ్ లేదు, అప్పుడేముంటది. ఓకే ముగ్గురం దిగాం పిక్, అది కట్ చేశారు. అదే నేను Okay. డ్రాప్ చేసుకుంటాను. సో దిస్ ఇస్ ఇంకా చిన్న బోబు. చాలా బోపు. ఓకే బోపు అంటే బ్యాడ్ వర్డ్ అనుకోవద్దు. లేదు 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 వి నో కదా, నాకు మీనింగ్ తెలుసు కాబట్టి ఐ నో. యా నా Yeah. కాలేజ్ ఫ్రెండ్స్ అండ్ స్కూల్ ఫ్రెండ్స్ కి బాగా తెలుసు నేను అందరినీ What is అది this? నేను గుంటూరు వెళ్ళినప్పుడు తాగుతున్నాను, సరదాగా స్టోరీ పెడదాం అనేసి దిగా, బట్ పిక్ బాగా రాలేదని వదిలేశాను. ఏంటి అసలు అది ఏంటి? అది కోలా దాని పేరు ఏంటి? కోలా కోలా అది నాకు చాలా Okay. ఇష్టం. నేను హైదరాబాద్ లో ఉన్నప్పటి నుంచి తాగేదాన్ని. ఇక్కడికి వచ్చాక నాకు ఎప్పుడు దొరికేది కాదు. గుంటూరు వెళ్ళినప్పుడు మాత్రం ఒకసారి కనిపించింది. Okay. ఐ రష్ టు దాట్ అండ్ అక్కని అడిగాను పిక్ తీయి, నేను స్నాప్ పెట్టుకుంటాను. తీసింది బట్ బాగా రాలేదని ఇంకా లైట్ తీసుకున్నాను. సో గైస్ విన్నారు కదా, లైక్ అమృతకి దిస్ గోలా అంటే చాలా ఇష్టం అంట. చాలా. సో మీరు నెక్స్ట్ టైం ఎవరైనా కలవడానికి వెళ్ళినప్పుడు అడ్రస్ చెప్పారు కదా, గోలా తీసుకొని వెళ్ళండి. యా సో వి ఆర్ మూవింగ్ టు ద నెక్స్ట్ పిక్చర్. ఏమొస్తుంది? There's a very big story behind it. I will say. ఓకే ఓకే ఆ పిక్చర్ ఏంటంటే బాబాయ్ మా మ్యామ్స్ చూస్తే నాకు పడిపోతుంది. ఏంటంటే సో అది ఒక చిల్డ్రన్స్ డే టైమ్, ఫోన్లు తెచ్చేసుకొని ఫొటోస్ దిగాము. ఆ పిక్ నేను నా ఇన్స్టాలో, ఐ మీన్ ఓల్డ్ ఇన్స్టాగ్రామ్ ఉంది కదా, ఓకే అది నేను స్టోరీ హైలైట్స్ లో పెట్టా, కాలేజ్ వైబ్స్ అని. వన్ ఆఫ్ ద బ్లేడీ సీనియర్ షీ కంప్లైంట్ మై నేమ్ టు ద ఎంఎస్ సార్ అని మా సార్కి కంప్లైంట్ చేసింది. అయితే నన్ను అడిగారు ఫోన్ ఏది, నీకు ఫోన్ ఎక్కడిది అని. బెస్ట్ థింగ్ Okay. ఏంటంటే అప్పుడు నా అకౌంట్ ప్రైవేట్ లో ఉంది కాబట్టి వాళ్ళు నాకు Okay. రిక్వెస్ట్ పెట్టారు. నేను ఇంటికి వచ్చాక యాక్సెప్ట్ చేయాలి. నేను అప్పటికి కాలేజ్ లో ఇంటికి వచ్చి వెంటనే డెలీట్ చేసేసి హైలైట్స్ నేనేం తీసుకురాలేదు, ప్రూఫ్ ఏంటి వాడే చేశాను. ఓకే సో అలా తప్పించుకున్నారు. ఓకే సో మీ నెక్స్ట్ పిక్చర్. ఏమొస్తుంది అసలు? నీకు షాపింగ్ లేదు, అది ఎవరు పంపారని. మరి ఇంకా పిక్స్ ఏమి లేనట్టు ఇదే పంపా. నేను కాదు పంపింది, చెప్పేశారు అయ్యో. Yeah. అంటది. నా అపార్ట్మెంట్ లో ఒక తమ్ముడు ఉంటాడు, ఆడు నేను దిగాం పిక్, అది సరదాగా అది Okay. క్రాప్ చేశారు. దానికి ఏం సో ఇట్స్ ఫర్ ఫన్. యా ఫన్. యా సో నెక్స్ట్ పిక్చర్ ఇస్ లైక్ చాలా బాగుంది అనమాట. సో వాట్ ఈస్ అమృత అన్నది పిక్ లో తెలుస్తుంది. స్మైల్. నన్ను అన్ఫాలో చేసేస్తారేమో. రియాలిటీ వర్సెస్ ఒరిజినాలిటీ, కరెక్ట్ ఎక్స్పెక్టేషన్ రియాలిటీ. అది ప్లీజ్ తీయండి, ఇంకెంతసేపు చూపిస్తారు. ఓకే చెప్పండి ఏంటిది? నేను ఒకసారి అది ఎడిట్ చేసుకొని సరదాగా రియాలిటీ వర్సెస్ ఒరిజినల్ ఏదో పెట్టినా మొత్తానికి. ఆ పిక్ మరి ఎక్కడిది, నా దగ్గర అయితే లేదు. సీరియస్లీ ఓకే కొలెక్ట్ చేసావా మళ్ళీ? అరే అది నేను సెండ్ చేయలేదు, మేబీ స్వాంజనా హోప్స్ రైట్. నేనేనా? యా తను పంపలేదు పాపం, తను పంపలేదు. నేనేనా? Okay. అయ్యో. నేను పంపలేదండి. నువ్వు పంపలేదా? ఎనీవేస్ నాకు ఆ పిక్ అంటే ఇట్ సైడ్ పిక్ ఎంత ఇష్టం అంటే ఓకే సో మీ నెక్స్ట్ పిక్చర్. మై ఫ్యామిలీ. నేను అప్పుడు కూడా బోబే, ఇప్పుడు అమ్మా అంత లేదు. కిలాడి. సో గైస్ అమృత వాళ్ళ ఫ్యామిలీ చూడలేదు కదా, దిస్ ఇస్ ఫ్యామిలీ పిక్చర్ అన్నమాట. యా ఎప్పుడు దిగారు ఏంటి? అది దేనికి దిగాము? ఫ్యామిలీ ఫోటో. ఫ్యామిలీ ఫోటో. మా డాడీ 6+ హైట్ ఉంటారు, మమ్మీ పొట్టి. మా డాడీ 6.3 హైట్. మమ్మీ ఓకే పొట్టి అంటారు. అది మేము ఫ్యామిలీ ఫోటో లాగా దిగాము. ఓకే అది ఫ్యామిలీ ఫోటో కోసం దిగింది. వి హావ్ లాస్ట్ రౌండ్ అయిపోవడానికి. దట్స్ ఆ పిక్ నా దగ్గర కూడా ఉంది. Okay. ఇట్స్ టైమ్ టు కళ్యాణం నాకు షార్ట్ ఫిల్మ్ చేసినప్పుడు
దాని ప్రీమియర్ రిలీజ్ కి నన్ను ఏదో చెప్పమన్నారు. అప్పుడు నాకు ఏం చెప్పాలో అర్థం కాక కన్ఫ్యూజన్ లో ఉన్నప్పుడు ఒక స్నాప్. ఓకే. సో లైక్ నెక్స్ట్ పిక్చర్ లో మాకు చాలా తెలుస్తుంది మీ ఫ్యూచర్ లో యాక్ట్రెస్ కాకుండా ఇంకో ప్రొఫెషన్ కూడా ఉందని మాకు అర్థమైంది పిక్చర్ చూడటం వల్ల. ఏంటది? సింగర్. అదే అది ఎలా అసలు దొరికాయి నీకు పిక్స్? అది సో డెస్పాసిటో సాంగ్ అది అప్పట్లో మా ఫేవరెట్ సాంగ్. నాది స్వాంతన షీస్ వాచింగ్ లైవ్. అది మేమిద్దరం పాడదామని డిసైడ్ అయ్యాము. పాడడం ఎందుకు, మన వాయిస్ కి సెట్ అవ్వదులే, ఒక స్నాప్ తీద్దాము, వీఆర్ సింగింగ్ డెస్పాసిటో అని వాట్సాప్ స్టేటస్. దట్ వాస్ కూల్. నాకైతే ఆ పిక్ లేదు నా దగ్గర. I want those. Send me back. డెఫినెట్లీ. సో గైస్ చూసారు కదా లైవ్ ఇప్పటిదాకా. సో ఇప్పుడు మన కోసం ఒక పాట పాడుతున్నారు అమృత. ఓ టు యూ. నాకు పాటలు నిజంగా రావు, చాలా వర్స్ట్ సింగర్. లేదు, మేము ఇప్పటిదాకా మీరు 35 ఎపిసోడ్స్ లో మేము అందరితో సాంగ్స్ రాకపోయినా పాడించామన్నమాట ఒక 2 లైన్స్. సో మీరు మా కంటిన్యూస్ ఒక 2 లైన్స్. నాకు పాటలే రావు. ఏం పాట పాడండి, మీరే చెప్పండి. ఏదో ఒకటి లైక్ 2 లైన్స్ మీకు ఇష్టం వచ్చింది ఏదైనా, లైక్ అన్ని కలిపి పాడతారో రిమిక్స్ పాడతారో, ఏదో 2 లైన్స్. అన్ని కలిపి. నాకు లిరిక్స్ చాలా వీక్. నేను లిరిక్స్ ఓకే గైస్, ఒకవేళ లిరిక్స్ తప్పైతే కనుక మీరు ఏమనుకోమాకండి, జస్ట్ ఫర్ ఫన్ కోసమే. కెన్ ఐ సీ ది లిరిక్స్ అండ్ సింగ్ అట్ లీస్ట్? యా షూర్. సో గైస్ మీకు ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే కనుక రెడీగా ఉంచుకోండి. ఎక్సెప్ట్ హై బై సాంగ్ ప్రాక్టీస్ అయ్యాను, అదొచ్చు. ఓకే ఫ్రెండ్స్ సాంగ్ మర్చిపోయా. You say you love me, I say you're crazy. We're nothing more than friends. You're not my lover, more like a brother. I know you since we were like 10. Yeah, don't mess it up, talking that shit. Only gonna push me away, that's it. When you say you love me, that made me crazy. Here we go again. Don't go look at me with that look in your eyes. Couldn't follow lyrics much better. టూ గుడ్ అన్నమాట. చాలా బాగా పాడారు. వాయిస్ కూడా చాలా సీరియస్లీ చాలా బాగా పాడారు. మీరు సింగింగ్ బ్లాగ్స్ కూడా పెట్టండి మా కోసం IGTVలో. అలా అన్నాక నిజంగా పెడతాను నేను. ఐ థాంక్ యూ ఆన్ రిక్వెస్ట్. డెఫినెట్లీ యా. మా కోసం ఒక పాట పాడి కనీసం 30 సెకండ్స్ స్టేటస్ లో అయినా పెట్టండి. విల్ హావ్ లైక్ యా. సో గైస్ ఇప్పుడు మీ టర్న్ అనమాట. యూ హావ్ 5 minutes. మీరు ఏ క్వశ్చన్స్ అయినా అడగాలంటే ఎక్సెప్ట్ హాయ్ బాయ్ తప్ప మేము అన్నిటికీ రిప్లై ఇస్తాం. మీరు ఏదైనా అడగండి. ఏదైనా అడగండి, ఐ రిప్లై యు ఆల్. షేప్ ఆఫ్ యూ అంటే స్వాంతన వచ్చింది లైవ్ లోకి. Yes, thank you so much. Like మీరు నాకు చాలా హెల్ప్ చేశారు. స్పాంటేనియస్ గా పాడేవాళ్ళం. I miss you yaar. So ask me some questions so that I'll answer you. Amruta, very very sweet voice. Really? చూసు చాలా మందికి మీరు యా హిడెన్ టాలెంట్ ఇవాళ బయటకు వచ్చింది. మీరు మళ్ళీ మా కోసం ఒక సాంగ్ పెట్టాలన్నమాట. కొంచెం మంచి పని చేశాను, నాలో హిడెన్ టాలెంట్ వచ్చింది. యా తెలుగు సాంగ్ ప్లీజ్ అంట. అమృత గారు హాయ్ హాయ్. ఏంటి క్వశ్చన్స్ ఏమి లేవు అందరికి? హాయ్. వాట్ ఆర్ యు డూయింగ్? ఆస్క్ మీ సమ్ క్వశ్చన్స్ ఆర్ ఐల్ డెఫినెట్లీ ఆన్సర్ యు. అక్క నీకు లవర్ ఉన్నాడో చెప్పక్క. ఏం క్వశ్చన్ ఆయన? నేను ఎప్పుడే సింగిల్, ఇప్పుడు నేను కంప్లీట్ కాదు. ఏజ్ ఎంత? 16. నీ బర్త్డే ఇప్పుడు అమ్మ మార్చ్ 8 బ్రో. అబౌట్ యువర్ స్కూల్ ఫ్రెండ్స్. స్కూల్ ఫ్రెండ్స్ అంటే నాకు ఎక్కువ బాయ్స్ లోనే ఫ్రెండ్స్ ఉండేవారు, అమ్మాయిలు తక్కువే. అంటే డోంట్ టేక్ ఇట్ అవే. అబ్బాయిలతోనే ఎక్కువ ఫ్రెండ్షిప్ చేసేదాన్ని. గాసిప్స్, లింక్ పేర్లతో పిలవడం. ఐ లవ్ ఎవ్రీథింగ్ అండ్ ఐ మిస్ స్కూల్ డేస్. రీసెంట్లీ మాకు స్కూల్ గ్రూప్ లో యాడ్ చేశారు నన్ను. అందరూ నువ్వు నన్ను మర్చిపోతావు, నువ్వు నన్ను మర్చిపోయి అని అడుగుతుంటే ఇట్స్ లైక్ స్క్రీమింగ్. నేనే మర్చిపోలేదు. ఓకే. సో మీ ఫోన్ నెంబర్ అంట? నా ఫోన్ నెంబరా 98765431. ఓకే, ఐ థాట్ లైక్ యు ఆర్ సేయింగ్ నెంబర్ చెప్తున్నావు అనుకున్నాను. యా, ఐ థాట్ లైక్ మీరు నెంబర్ చెప్తారు. ఓకే. మీ నెక్స్ట్ షార్ట్ ఫిల్మ్ నేమ్ అడుగుతున్నారు. అది ఇప్పుడు వచ్చి షార్ట్ ఫిలిం కలయా నిజమా. అందరూ చూడండి. మేబీ టీజర్ నచ్చి ఉంటుంది, కొంతమందికి నచ్చదు, వదిలేయండి. మీరు అందులో సబ్జెక్ట్ చూడండి. డోంట్ లుక్ అట్ ద యాక్ట్ వాట్ హ్యావ్ డన్. అంటే యాక్ట్ చూడండి బట్ డోంట్ లుక్ అట్ ఇన్ ద నెగటివ్ వే.
ఎందుకంటే ప్రతిది షార్ట్ ఫిలిం అయినా మూవీ అయినా ఒక మెసేజ్ ఇవ్వడానికి కన్వే చేయడానికి మేము ఏదైనా చేసేది. ట్రూ. సో టేక్ ఇట్ ఇన్ ద పాజిటివ్ వే, సో డెఫినెట్లీ లైక్ ఇట్. అండ్ నేను నెక్స్ట్ ఇంకా షార్ట్ ఫిల్మ్స్ చేయాలా వద్దా అని థింకింగ్. ఓకే. 16 So, years. 16 years. Yes, I'm 16 years. ఓకే. సో లైక్ వాళ్ళు ఇవే క్వశ్చన్స్ అడుగుతున్నారు అనమాట. సో ప్రెసెంట్ సిచ్యువేషన్ మీద మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు లైక్ పీపుల్ అందరికి? Yeah, actually మాదే రెడ్ జోన్ ఏరియా. ఓకే. అరౌండ్ 8 కేసెస్ ఉన్నాయి పాజిటివ్. సో స్టే సేఫ్. మీకు ఏదైనా ఇంపార్టెంట్ గా ఉంటే మాత్రం బయటకు వెళ్ళి తెచ్చుకోండి. దాంట్లో కూడా యూజ్ మాస్క్ అండ్ శానిటైజర్. అండ్ షూట్స్ కూడా నేను చేయడానికి అపార్ట్మెంట్ కిందనే చేస్తున్నాను. డోంట్ టేక్ రిస్క్. మీ లైఫ్ ని మీరే కాపాడుకోవాలి. మా పేరెంట్స్ కూడా అదే చెప్తారు, నేను షూట్ చేస్తా అంటే నో వన్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ లైఫ్. యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. సో ఇదే నేను అందరికీ చెప్తాను, టేక్ కేర్ ఆఫ్ యువర్ లైఫ్. బ్రతకాలి అనుకున్న వాళ్ళు బయటికి వెళ్ళకండి, లేదు చచ్చిపోవాలనుకున్న వాళ్ళు వెళ్ళిపోండి. ఓకే. సో మేము దాన్ని కొంచెం హైలైట్ చేసి చెప్తాం అనమాట. ఓకే. సో బ్రేకింగ్ న్యూస్ గైస్, ఇప్పుడు అమృత గారు కరోనా మీద చాలా రెస్పాండ్ అయ్యారనమాట. సో మీ సావు మీరు చావాలనుకుంటే బయటికి వెళ్ళి అక్కడికైనా వెళ్ళి కలిసి రండి. కానీ మీరు ఇక కొన్ని సంవత్సరాలు బతకాలనుకుంటే గనక చేసుంటే ఇంకా బాగుండేది. మీరు ఇక కొన్ని సంవత్సరాలు బతకాలనుకుంటే గనక దయచేసి ఇంట్లో ఉండి మీరు మీ ఫ్యామిలీని కాపాడండి అని అంటున్న అమృత. యా. సో అండ్ మోర్ ఓవర్ లైక్ రిక్వెస్ట్, లైక్ మీరు మాకు లైవ్ 1 hour టైం ఇచ్చినందుకు అండ్ లైక్ 1 hour మాకు స్పెండ్ చేసి, యా. సో ఇంకొక 2 minutes 1 hour అవుతుంది. యా. సో 1 hour మాతో స్పెండ్ చేసి ఇదంతా చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. యు ఆర్ మై 36th సెలబ్రిటీ గెస్ట్ అనమాట. అండ్ మోర్ ఓవర్ లైక్ మీరు షార్ట్ ఫిల్మ్స్ కాకుండా ఇంకెన్నో మూవీస్ చేయాలని అండ్ ఆ మూవీస్ కూడా ప్రమోషన్స్ డెఫినెట్లీ మీ అప్పటికి ఎక్కడ ఉంటారని తెలియదు, బట్ ఐల్ డెఫినెట్లీ విల్ బీ హెల్పింగ్ యూ అనమాట. సో ఇంకెన్నో స్టేజెస్ కి వెళ్ళాలి మీరు. యా. అండ్ మీరు కూడా ఎన్నో లైవ్స్ చేసి అందరి గురించి ఇలా బ్రేకింగ్ న్యూస్ చెప్పాలని నేను కూడా కోరుకుంటున్నా. అండ్ స్టే సేఫ్. థ్యాంక్ యూ. యా, థ్యాంక్ యూ సో మచ్. సో అది గైస్ చూసారు లైవ్ విత్ అమృత అండ్ టుమారో లైవ్ విత్ ఆడియన్స్ అనమాట. సో లైవ్ రేపు మీతోని. సో మీ అందరిని నేను యాడ్ చేస్తాను రేపు.